నమస్కారం గురుగారు. నమస్కారం మా యామిని. గురుగారు, ఇప్పుడు జనవరి నెలలో మిథున రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి? అసలు మిథున రాశి పాలకోవా స్వీట్ లాగా ఉంటుంది వీళ్ళకి. జనవరి నెలలో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ అట్లాగా జాతకం పరిగెడుతుంది. ఒక మిథున రాశి వాళ్ళు అన్నారు, ఏంటి సార్ గురుగారు 2025లో ఎంత బాగా చెప్పేశారు మిథున రాశికి అంటే, ఉంది కదా మొన్నటి దాకా జైలు పోలీస్ స్టేషన్లు ఇంకా కంటిన్యూ అవ్వాలా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి మిథున రాశి వాడికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మంచి గ్రాఫ్ పైకి వెళ్ళిపోతుంది. క్యాష్ కలెక్షన్, డబ్బులు. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ప్రభుత్వం నుంచి, యాజమాన్యాల నుంచి డబ్బులు వస్తాయి. గృహిణులు ఉంటారు, మరి మాకెలాగంటే ఆదాయం అంటే భర్తల జేబుల్లో కొట్టేస్తారు. కాబట్టి ఏదో రకంగా మొత్తం మీద అయితే మాత్రం మీకు డబ్బులు బాగా వస్తాయి. నెక్స్ట్ రెండవది మనశ్శాంతి అయితే ఉంటుంది. కాకపోతే మెడ మాత్రం కోడి మెడలాగా ఇలా డిసీజ్ వస్తుంది మిథున రాశి వాడికి. ఇప్పుడు ఆల్రెడీ డిసెంబర్ నెలలో వచ్చేసింది. అంటే మెడ ప్రాబ్లము, నరాల వీక్నెస్, ఆరోగ్యానికి సంబంధించి మైగ్రేన్ వ్యాధి ఉంటుంది వీళ్ళకి. చలికాలం కదా, అందువలన వస్తుంది. ఆ తర్వాత పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. మిథున రాశి చిన్న పిల్లలు ఉన్నా వీళ్ళు మిథున రాశి వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకే ధ్యాస ఉండదు. వాళ్ళు ఏంటంటే ఎంతసేపు మిథున రాశికి ఎక్కువ ప్రెషర్ పడకూడదు, హ్యాపీగా ఉంటారు వాళ్ళు. ఎక్కువ టెన్షన్ని భరించలేరు. అందువలన పిల్లలు, అరే మీ పిల్లలు మీ డ్యూటీ చేసుకోండి అంటారు వాళ్ళు. కాబట్టి పిల్లల గురించి ఏమీ ఫికర్ లేదు. వీళ్ళు చక్కగా మిథున రాశి వాళ్ళు వీళ్ళ జిమ్లు, వీళ్ళ సౌందర్య పోషణలు, వీళ్ళ డెకరేషన్లు, బొటిక్కులు, వీళ్ళ జుట్టుకి అరగంట సేపు జడలు వేసుకోవడము, ఈ విధంగా మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఆనందదాయకంగా ఉంది. అయితే ఊళ్ళకి వెళ్ళిపోతారు కదా ఇప్పుడు ప్రయాణాలు. ఎందుకు, ఇప్పుడు బిగ్ పండగ కదా సంక్రాంతి. ఇంకా హ్యాపీ పుట్టింట్లో ఫ్రెండ్స్ తో, పాత ఫ్రెండ్స్ తో. ఈ విధంగా మిథున రాశి వాళ్ళ అదృష్టాన్ని మనం చెప్పలేమమ్మా. చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు విద్యార్థులకి ఏ విధంగా ఉండొచ్చండి? ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించి కానీ విదేశాలకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇంకేం చదువుతారు వాళ్ళు, ఊర్లు తిరుగుతున్నారు కదా. కాబట్టి మిథున రాశికి ఎప్పుడైతే మనకి 12 ఇంకొంచెం గండం ఉంది, వీళ్ళు అక్కడికి వెళ్తారు కదా, కోడి పందాలు అవి ఆడతారు మిథున రాశి వాళ్ళు. కొంతమంది వాళ్ళు గ్యారంటీగా పోలీస్ కేసులు ఇరుక్కుపోతారు. ఎందుకంటే ఒక్క మిథున రాశికే ఉంది అలాగా, మిగతా రాశులు వాళ్ళు లేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పందాలు గిందాలు కాయకూడదు. మందు కొట్టేటప్పుడు పక్కన ఫ్రెండ్స్ తో డిస్కషన్స్ చేయకూడదు. చేస్తే మాత్రం వాడు తాగేసి వీడు బీర్ బాటిల్ పెట్టేసి అవతల బుర్ర పగల కొట్టేయడం గ్యారంటీ, వీళ్ళ పోలీసులు తీసుకెళ్ళిపోవడం గ్యారంటీ. ఇలాంటి సందర్భాల్లో అయినాయి కూడా ఇలాంటి కేసులు. అందుకే అనుభవంతో క్లియర్ గా ఇలాగే జరుగుద్దని చెప్తున్నా. తర్వాత షేర్స్ బిజినెస్ లో అస్సలు వీళ్ళు వెళ్ళకూడదు. ఏదో కొద్దిగా ఆడుకోవాలా. ఎలా జరిగింది, ఎలా జరుగుతుంది మిథున రాశి వారికి అది కూడా చెప్తున్నా. షేర్స్ లో మనం వద్దని చెప్పామా, అయినా ఆడతారు వీళ్ళు. ఆడి ఒకడికి 4 లక్షలు పోగొట్టుకుంటారు. అవతల వాడు కానీ లాస్ రాదని చెప్పాం కదా. మిథున రాశి వారికి ఎలా జరుగుతుందంటే, ఇంకొకడు ఎవరితో అయితే ఆడారో వాడేం చేస్తాడంటే, ఆ డీలరు, ఆ బ్రోకరు వేరే వాడి దగ్గర 60 లక్షలు తీసేసుకొని 4 లక్షలు వీడి అకౌంట్ లో ఇప్పిస్తాడు. అంటే వీడి డబ్బు వీడికి వచ్చేసింది, మిథున రాశి వాడి డబ్బు మిథున రాశికి వచ్చింది. కానీ వాడు 60 లక్షలు వేరే వాడి దగ్గర దొంగతనంగా తీసుకొని వీడి అకౌంట్ లో వాడి దొంగోడు ద్వారా పిలిచారు. కాబట్టి వీళ్ళని కూడా పోలీసులు పిలుస్తారు. ఇది డెఫినెట్ గా జరుగుద్ది అనమాట. కాబట్టి షేర్స్కి వెళ్ళే వాళ్ళు ఇది పాయింట్ పెట్టుకోవాలి, జాగ్రత్తగా వెళ్ళకూడదు దాని జోలికి. ఇకపోతే రియల్టర్స్, రియల్ ఎస్టేట్ వాళ్ళకి రేట్లు పెరుగుతాయి. స్థలాలు ఇప్పుడు కొద్దిగా మూవ్ అవుతుంది. వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు మంచి రేట్లు వస్తాయి, అమ్ముకుంటారు. తర్వాత ఆడవాళ్ళు మనశ్శాంతి, హ్యాపీగా మంచిగా పిండి వంటలు వండుకొని శుభ్రంగా బంధువులతో గడుపుతారు. విద్యార్థుల చదువు ఎక్కువ శ్రద్ధ చూపించాలి. విదేశాలకు సంబంధించి యాత్రలు అవన్నీ కూడా మంచిగా జరుగుతాయి అమ్మా. అయితే అండి, ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదంటారు? మరి ఇక్కడ గురుడు కాచుకొని కూర్చున్నాడు కదా, బుస్సుని కాటేసేయడానికి. అందుకని గురువుని శాంతపరచాల. చక్కగా స్వీట్లు కొని పేదవాళ్ళందరికీ పంచాలి, మనం తినడం కాదు. నెక్స్ట్ గురుజపం చేయాల, గురు స్తోత్రాలు చదవాలి. గురువుకి 1.5 కిలో శనగల్ని, మనకి పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకు దానం చేయాల. గురువు అంటే నాకు ఇష్టం, గురువు అంటే నాకు గౌరవం, గురువుగారు అంటే సరిపోదు. గురువు మాట అంటే వినయం ఉండాలి, ప్రేమ ఉండాలి, విశ్వాసం ఉండాలి. గురువు ఐడియాలజీ కోసం కష్టపడాలి. ఇప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఉన్నారు. ఆయన అంటే నాకు ప్రేమ అంటే సరిపోదు, ఆయన ఆశయాలు ఏమిటో మనం నెరవేర్చాలి. ఈ విధంగా చేస్తేనే ఇది అవుతుంది. గురువు గారు అయినటువంటి మన గురువు గారు దత్తాత్రేయ స్వామి వారి గుడికి వెళ్ళిపోవాలా వీళ్ళంతా.
వెళ్ళిపోయి ఏదో స్వామివారికి ఆఫర్ ఇచ్చినట్టు మేము వెళ్ళామండి 5 సార్లు వెళ్ళామండి. కానీ అంటే 5 సార్లు వీళ్ళు అడిగిన కోరిక తీర్చేయాలి ఆయన, లేకపోతే ఇంక మళ్ళీ లైఫ్ లో వెళ్ళరవండి వీళ్ళు. ఆ రకంగా కాకుండా భక్తితో స్వామివారిని దర్శించుకొని, స్వామివారిని దర్శించామండి అంటే ఎవరికి లాభం, నీకు లాభం కోసం ఆయన దగ్గరికి వెళ్ళవు, ఆయనకి లాభంలా కబుర్లు చెప్పకూడదు. ఈ రకంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.